సమర్పించు సియోనులో సంతోషం అను మా టీవీ కార్యక్రమమును చూచుచున్న ప్రేక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మా హృదయపూర్వక వందనములు. ఇప్పుడు దైవజనులు డాక్టర్ కె సజీవరావు గారు అందించే దైవ వర్తమానములను దేవుని ఆశీర్వాదములు పొందవలెనని దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి సియోనులో సంతోషం టీవీ కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేయచ్చు ఉన్నాం. బాగున్నారా? మరొకసారి మనమందరం కూడా దేవుని యొక్క పాద సన్నిధిలో చేరి దేవుని స్తుతించుటకు, ఆరాధించుటకు, దేవుని వాక్యం ధ్యానం చేసుకున్నట కొరకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయమును బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాను. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో ఈ రకంగా రాయబడి ఉన్నది. మహోన్నతుడు, మహాగరుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసియునైనవాడు ఇలాగూ మాట్లాడుచున్నాడు. నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, విరిగి నలిగిన మనస్సు గల వారి మధ్యలో నేను నివాసము చేయుచున్నానని. ఎంత గొప్ప దేవుడు! ఈరోజు టీవీ కార్యక్రమం చూస్తున్నటువంటి సహోదరి, సహోదరుడా, విరిగి నలిగిన హృదయముతో, దీన మనస్సుతో ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. తద్వారా దేవుని యొక్క నివాసాన్ని మన గృహాలలో మనం ఉంచుకుందాం. ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామా? తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలనైనా. మీరు నిజంగా చాలా గొప్ప దేవుడు తండ్రి. మీరు ఉన్నతమైనటువంటి దేవుడు తండ్రి. సర్వశక్తి మంతుడైనటువంటి దేవునిగా అబ్రహాంకు ప్రత్యక్షపరుచుకున్నారు. మహిమ కలిగినటువంటి దేవునిగా మోషేకు ప్రత్యక్షపరుచుకున్నారు. మీ ఉన్నతమైనటువంటి మహిమను బట్టి, ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు మరొకసారి మీ వాక్యమును మేము ధ్యానం చేస్తూ ఉండగా మీ సన్నిధి కాంతి మాతో ఉంచుమని, మీ ఆత్మతో మీ దాసుని నన్నింపి ప్రజలతో మీరే మాట్లాడమని యేసు ప్రభు శక్తి కలిగిన నామంలోనే అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, మనము గడిచినటువంటి వారంలో దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అనేటువంటి మాటను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎలాగా? గడిచినటువంటి వారంలో ఇద్దరిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. గుడ్డివాడు, యెరికో మార్గంలో ఉన్నటువంటి గుడ్డివాడు యేసు ప్రభువును చూడగానే సమయాన్ని సద్వినియోగం చేసుకొని చక్కని చూపు పొంది ఉన్నాడు. తూరు సీదోను ప్రాంతములకు యేసు ప్రభువుల వారు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కనాను స్త్రీ సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క ఆశీర్వాదములను పొందినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఎఫెసీ పత్రిక 5:15లో చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా ఉండినట్లుగా జాగ్రత్తగా చూచుకొనుడి అని. సమయాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి వారు జ్ఞానులు, సద్వినియోగం చేసుకోని వారు అజ్ఞానులు. దేవుడు మనకిచ్చినటువంటిది సమయం చాలా 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 విలువైనటువంటిది. ఈ విలువైనటువంటి సమయాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. సరే, ఈరోజు సమయాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలను గురించి మనం కొంత ధ్యానం చేసుకుందాం. వీరు దెకపోలి అనేటువంటి ప్రాంతంలో ఉన్నారు. యేసు ప్రభువుల వారు ఒకసారి దెకపోలి ప్రాంతమునకు వచ్చి అక్కడ అడుగు పెట్టగానే దయ్యములు పట్టినటువంటి వాడు యేసు ప్రభువుల వారికి ఎదురొచ్చాడట. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. మార్కు సువార్త 5వ అధ్యాయము 1-2 వచనములు. ఆయన దోనె దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురు పడెను. అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు అని ఇక్కడ ఉన్నది, కానీ యేసు ప్రభువుల వారు వారిని గద్దించినప్పుడు వాడు ఏమంటున్నాడో తెలుసా? మేము అనేకులము, నా పేరు సేనా అనేటువంటి మాట చెబుతున్నారు. ఇంకా మనం ఒకవేళ క్యాల్కులేషన్ చేసుకోవాలనుకుంటే ఆ దయ్యములన్నీ కూడా వాడిలోంచి వెళ్ళిపోయినప్పుడు 2000 పందులు చచ్చిపోయాయి. కాబట్టి 2000 దయ్యాలు వాడిలో ఉన్నాయా
అని అనుకునవచ్చు. ఎంతో భయంకరంగా వీడు జీవిస్తూ ఉన్నాడు అన్ని వందల వేల దయ్యాలు వానిలో ఉన్నందువలన. వానిలో ఉన్నటువంటి గుణలక్షణాలను మనం చూద్దాం. మొట్టమొదటిసారిగా మనం గమనించినట్లయితే వాడు అపవిత్రాత్మ పట్టినటువంటి వాడని 2వ వచనంలో, తర్వాత 3వ వచనంలో 2వ లక్షణం వాడు సమాధులలో నివాసం చేసేటువంటి వాడని, 3వదిగా వాని చేతులకు కాళ్లకు సంకెళ్ళు వేసినప్పటికీ ఆ చేతి సంఖ్యలను తెంపి కాలి సంఖ్యలను తుత్తునిలుగా చేసేటువంటి వాడని, 4వదిగా వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయచ్చు ఉండేటువంటి వాడని, 5వదిగా తను తాను రాళ్లతో గాయపరుచుకునేటువంటి వాడని, మరి 6వదిగా లూకాసు వార్త 8:27 ప్రకారం వాడు బట్టలు లేనటువంటి స్థితిలో కూడా ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇంత భయంకరంగా జీవిస్తున్నటువంటి ఈ వ్యక్తిని రక్షించుట కొరకై లేదా కాపాడుట కొరకై యేసు ప్రభువుల వారు అవతలి ఒడ్డు నుంచి ఇవతలి ఒడ్డుకు రావలసి వచ్చింది. మీరు గమనించండి, మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనంలో మనం చూసినట్లయితే, ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పాడు. ఇక్కడేమో ఇదే అద్దరి అనుకుందాం, గలిలయ సముద్రం అనుకుందాం. ఈ అద్దరి నుండి ఇవతలి ఒడ్డుకు యేసు ప్రభువుల వారు వెళ్ళాలి అని చెబుతున్నాడు. ఇక్కడేమో బహుజన సమూహములు ఉన్నారు, దేవుని వాక్యం వినేటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. కానీ వారిని అందరినీ కూడా ఇంటికి పంపించి వేసి యేసు తన శిష్యులతో అంటున్నాడు, మనము అవతలి ఒడ్డుకు వెళ్ళాలి అని. సరే, వారు వెళుతున్నటువంటి ఆ యొక్క దోణెల్లో మరి ఒక పెద్ద తుఫాను వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. యేసు ప్రభువుల వారు అవతలికి వెళుతున్నటువంటి ఆ ఉద్దేశం ఒకవేళ శిష్యులకు అర్థమై కాలేదేమో, కానీ సాతానుకు బాగా అర్థమైంది. అందుకే ఒక పెద్ద తుఫాను రప్పించాడు ఆ దోణెలపైకి, ఆ సముద్రంలో. అయితే యేసు ప్రభువుల వారు నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసు ప్రభువుల వారు యువతలకు ఒడ్డుకు రాగానే అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు వచ్చాడు. ఓహో, వీడి కోసమా యేసు ప్రభువుల వారు యువతల ఒడ్డుకు వచ్చింది అని శిష్యులు అనుకుంటూ ఉండవచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాధల్లో కష్టాల్లో ఉన్నటువంటి వారి దగ్గరికి యేసు ప్రభువుల వారు వస్తారు. ఆయన తప్పకుండా వస్తారు. అది ఎంత దూరమైనప్పటికీ, అవతలి ఒడ్డైనప్పటికీ, ఇంకా చాలా దూరమైనప్పటికీ, దోణిలలో ప్రయాణం చేస్తున్నప్పుడు గాలి ఎదురైనప్పటికీ, సముద్రపు తరంగములు ఎదురైనప్పటికీ, తుఫాను కుమ్మరించబడుతూ ఉన్నప్పటికీ, యేసు ప్రభువుల వారు మనలాగా బాధపడుతున్నటువంటి వారి దగ్గరికి ఆయన వచ్చేటువంటి వాడు. చూడండి, ఈ వ్యక్తిని ఎవరైనా గ్రామాల్లో ప్రేమించేటువంటి వారు ఉన్నారంటారా? ఎవరు కూడా లేరు. అందరూ వారిని చూసి భయపడేటువంటి వారే, అందరూ వారిని చూసి ఎగతాళి చేసేటువంటి వారే, వాడిని రాళ్లతో కొట్టేటువంటి వారే. అసలు వాడే తాను రాళ్లతో కొట్టుకుంటూ ఉన్నాడు. చాలా భయంకరమైన పరిస్థితిలో ఈ వ్యక్తి ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. సమాధులలో నివాసం చేసేటువంటి వాడు, కొండల్లో సమాధుల్లో కేకలేసేటువంటి వాడు. అంత మాత్రమే కాకుండా మరి తను తాను రాళ్లతో గాయపరుచుకుంటున్నటువంటి వాడు. ఈ వ్యక్తి నిండా కూడా శరీరం అంతా కూడా గాయములే, అంతా రక్తములే, అంతా మాంసపు ముద్దలే. ఎవరు ఈ వ్యక్తిని కాపాడాలి? ఒక యేసు ప్రభువుల వారే కదా. వాక్యంలో రాయబడింది, లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెనని. అదేవిధంగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తున్నాం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెనని. అదేవిధంగా యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే, అపవాది క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. కాబట్టి యేసు ప్రభువుల వారు సాతాను యొక్క క్రియలను లయపరచడానికి లోకానికి వచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ ఇంటిలో కానీ మీ ఇంటి చుట్టుపక్కల కానీ ఎవరైనా అపవిత్రాత్మ శక్తులు పట్టినటువంటి వారు ఉంటే, మీలో యేసయ్య ఉంటే, ఆ అపవిత్రాత్మ కార్యములన్నీ కూడా నశించిపోతాయని, నాశనమైపోతాయని ప్రేమతో నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి మనము బలమైనటువంటి దేవుని యొక్క ఆత్మను కలిగి ఉండాలి. సరే, ఇక్కడ మనం గమనిద్దాం, ఈ దయ్యములు పట్టినటువంటి వాడు ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే, తమ్మును ఆ దేశముల నుండి తోలివేయవద్దని
ఆయనను మిగుల బతిమాలుకొనెను. ఈ బ్రతిమాలుకోవడం అనేటువంటిది 3 సార్లు వ్రాయబడి ఉన్నది ఈ అధ్యాయంలో. మార్కు సువార్త 5వ అధ్యాయం 10వ వచనంలో ఒకసారి. ఇది దయ్యములు చేసినటువంటి ప్రార్థన. గమనించండి, ఈ దయ్యములన్నీ కూడా ఏమంటున్నాయంటే, ఆ దేశములో ఉండి మమ్మును తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. ఆ తర్వాత మనం గమనించినట్లయితే 17వ వచనంలో, తమ ప్రాంతములు విడిచిపోమ్మని వారు ఆయనను బతిమాలు కొనసాగిరి. తర్వాత ఇంకా కొంచెం కిందికి వస్తే 18వ వచనంలో, ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్ను ఉండనిమ్మని ఆయనను బతిమాలు కొనెను. దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ మనము సమయాన్ని సద్వినియోగం చేసుకోవడమా లేదా దుర్వినియోగం చేసుకోవడం అనేటువంటి అంశాన్ని గురించి ధ్యానం చేస్తున్నాం. సరే, ఈ కథ అంతా కూడా తర్వాత మనం ధ్యానం చేయవచ్చును. కానీ ఇక్కడ దెకపొలి ప్రాంతం వారు యేసయ్య తమ ప్రాంతాలకు వచ్చినటువంటి సమయాన్ని ఎంతవరకు సద్వినియోగం చేసుకున్నారనేటువంటిది ప్రశ్న. సరే, మంచిది. ఇక్కడ ఈ దయ్యములు పట్టినటువంటి వ్యక్తి దయ్యములు వెళ్ళిపోయిన తర్వాత, ఆ దయ్యములు వెళ్ళి పందుల గుంపులలో చొరబడిన తర్వాత ఆ పందులన్నీ కూడా దాదాపు 2000 సంఖ్య కలిగినటువంటి ఆ పందులన్నీ కూడా చచ్చిపోయాయి. ఆ సంగతి ఊరి వాళ్ళకు కొంతమంది తెలియజేశారట. తెలియజేస్తే ఆ ఊరి వాళ్ళు యేసు ప్రభువు వారి యొద్దకు వచ్చి వాళ్ళు చెబుతున్నటువంటి మాటలు ఏంటంటే, తమ ప్రాంతములు విడిచిపోమ్మని వారు ఆయనను బతిమాలు కొనసాగిరి. ఎంత దురదృష్టకరమైనటువంటి విషయం, ఎంత విచారకరమైనటువంటి విషయం. సాక్షాత్తు లోకరక్షకుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు, నీ ఇంటికి వచ్చినప్పుడు, నీ గ్రామానికి వచ్చినప్పుడు, నీ యొక్క పొలిమేరలో అడుగు పెట్టినప్పుడు నువ్వు చెబుతున్నటువంటి మాట ఏంటి? మా ప్రాంతాలు వదిలిపెట్టి వెళ్ళు అని చెబుతున్నావా? లేకపోతే మా హృదయాల్లోనికి రండి దేవా, మా యొక్క గృహాల్లోకి రండి, మా గ్రామాల్లోకి రండి, ఇదిగో ఆ 2000 దయ్యములు పట్టినటువంటి వాడిని బాగు చేసేవే, అలా ఆ రకంగానే మా యొక్క గ్రామములలో చాలామంది దయ్యములు పట్టినటువంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది పక్షవాత రోగం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది గుడ్డివారు ఉన్నారు, చాలామంది లేవలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది దీన శరీరం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, దీర్ఘకాలిక రోగస్తులు మా యొక్క గ్రామాల్లో పట్టణాల్లో ఉన్నారు. దెకపొలి అంటే 10 పట్టణములు, ఈ 10 పట్టణముల నిండుగా రోగులు ఉన్నారు. దయచేసి మీరు లోపలికి రండి ప్రభువా, మా గ్రామాల్లోకి రండి ప్రభువా, వారిని అందరినీ కూడా స్వస్థపరచండి దేవా అని చెప్పాల్సింది పోయి, ఆఫ్టర్ ఆల్ పందులు చచ్చిపోయినావని వీరు ఆ యేసు దగ్గరికి వచ్చి మా ప్రాంతాలు వదిలిపెట్టి వెళ్ళిపోని బ్రతిమలాడుకుంటూ ఉన్నారట. దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా నువ్వు యేసయ్య అద్భుత కార్యములను రుచి చూస్తూ ఉన్నావా? యేసయ్య ప్రేమించే దేవుడు. ఆ పరలోకము నుండి భూలోకమునకు నిన్ను రక్షించట కొరకై, నన్ను రక్షించట కొరకై, నిన్ను స్వస్థపరచట కొరకై, నన్ను బాగు చేయట కొరకై ఆయన భూలోకమునకు దిగి వచ్చినటువంటి ఏకైక దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన వచ్చినటువంటి ఆ సమయాన్ని నీవు సద్వినియోగం చేసుకో. ఇప్పుడు నీవు ఈ టీవీ చూస్తున్నావు కదా, ఈ టీవీ చూస్తున్నటువంటి నీకు ఎంత వయసో అది నీకు తెలుసు, దేవునికి తెలుసు. నా వయసు అయితే నాకు ఇప్పుడు 52 సంవత్సరాలు. ఎంతకాలం బ్రతుకుతానో నాకు తెలియదు, కానీ బ్రతికినటువంటి కాలమును నేను సద్వినియోగం చేసుకోవాలి. రేపేమి సంభవిస్తుందో నాకు తెలియదు. ఈరోజే నా చేతిలో ఉన్నది, కాబట్టి ఈ రోజును నేను సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి ఒక దృఢమైనటువంటి మనస్సు నీవు కలిగి ఉండాలి. గుడ్డివాడు సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు, చూపు పొందాడు. తూరు సీదోను ప్రాంతంలో ఉన్నటువంటి కనాను స్త్రీ సమయాన్ని సద్వినియోగం చేసుకునింది, ఆమె కుమార్తె రక్షణ పొందింది, దయ్యములు వెళ్ళగొట్టబడ్డాయి. కానీ దెకపొలి ప్రాంతం వాళ్ళను మీరు గమనించినట్లయితే వారు యేసు వచ్చినటువంటి ఆ సమయాన్ని వారు సద్వినియోగం చేసుకోలేకపోయారు. పైగా ఏమంటున్నారంటే, మా ప్రాంతాలు విడిచిపెట్టి వెళ్ళిపో. ఎంత భయంకరమైనటువంటి విషయం అండి, ఎంత విచారించవలసినటువంటి విషయం అండి. దేవుని బిడ్డలారా, గమనించండి, ఇంత దయ్యములు పట్టి ఆ భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని బాగు చేసినందుకు యేసయ్యకు కోటాను కోట్ల స్తుతులు చెల్లించాలి, వేలాది వేలు స్తోత్రములు చెల్లించాలి. మహిమ చెల్లించవలసినటువంటి
ఆ యేసయ్యకు మహిమ చెల్లించాల్సింది పోయి మా ప్రాంతాలు వదిలిపెట్టి వెళ్ళిపో. ఈరోజు యేసు ప్రభువుల వారు మానవుని ఎందుకు ప్రేమిస్తున్నాడంటే, ప్రియులారా గమనించండి, ఈ దెకపల్లి ప్రాంతంలో ఒక్క వ్యక్తిని రక్షించడానికి ఆయన ఎన్ని పందులు చంపాడు? 2000 పందులు చంపాడు. అంటే ఒక వ్యక్తి యొక్క ప్రాణం, ఒక వ్యక్తి యొక్క రక్షణ ఎంత విలువైనదో ఒకసారి మీరు ఆలోచించండి. అదేవిధంగా యేసయ్య నిన్ను నన్ను కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీవు ఆయన స్వరూపంలో సృజించబడినటువంటి వాడవు, ఆయన పోలికలో తయారు చేయబడినటువంటి కుమార్తెగు నీవు. అందుకే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు నరకంలో పడిపోకూడదని, నీవు నాశనం కాకూడదని అవతలి ఒడ్డు నుంచి ఇవతలి ఒడ్డుకు వచ్చినటువంటి ఆ యేసయ్యను నీ ఇంటిలో నుంచి తరిమేస్తున్నావా, లేకపోతే నీ ఇంటిలో చేర్చుకుంటున్నావా? ఒకసారి ఆలోచించి. దేవుని బిడ్డలారా, ఇక్కడైతే ఆ పందులు మేపుతున్నటువంటి వారు పోయి పట్టణంలోనూ గ్రామంలోనూ ఆ సంగతి తెలియజేశారు. ఏ సంగతి? పందుల సంగతి. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునద్దకు వచ్చి, సేనాను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చున్నట్టు చూచి భయపడిరి. జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియజేయగా, ఇక్కడ 2 సంగతులు తెలియజేస్తూ ఉన్నారు. ఒకటేంటంటే, దయ్యములు పట్టిన వానికి కలిగినటువంటి వాడు స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండట చూచి భయపడి వానికి కలిగిన స్థితియు మరియు పందుల సంగతియు ఊరి వారికి తెలియజేయగా, ఆ ఊరి వారు వచ్చి ఏమంటున్నారంటే, తమ ప్రాంతములు విడిచిపోమ్మని వారు ఆయనను బతిమాలు కొనసాగిరి. అయితే ఇంకా కొంచెం కిందికి వస్తే, ఆయన దోణి ఎక్కినప్పుడు చూడండి, యేసు ప్రభువుల వారు బలవంతంగా మీ ఇండ్లలోకి రాడు, లేకపోతే బలవంతంగా మీ పట్టణాల్లోకి, మీ హృదయాల్లోకి రాడు. ఆయనైతే తలుపు తడుతూ ఉన్నాడు. ఇదిగో తలుపు యొద్ద నిలుచుండి నేను తట్టుచున్నాను, ఎవడైనా తలుపు తీసిన ఎడల వాని యొద్దకు నేను వచ్చి వానితో కలిసి నేను భోజనము చేసేదనని చక్కని సహవాసం యేసు మనకు అందిస్తూ ఉన్నాడు. మనం వెళ్ళిపోమంటే ఆయన వెళ్ళిపోతాడు. ఇక్కడ వెళ్ళిపోమన్నారు ప్రజలు, దెకపల్లి వారు వెళ్ళిపోవడానికి దోణి ఎక్కాడు. మళ్ళీ రిటర్న్ జర్నీ. కేవలం ఒకే ఒక్క వ్యక్తి కొరకు యేసు ప్రభువుల వారు యువతల ఒడ్డుకు వచ్చి రక్షణ కార్యం ముగించుకొని, స్వస్థత కార్యం ముగించుకొని తిరుగు ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు, దోణి ఎక్కినప్పుడు ఆ దయ్యములు పట్టి విడిపించబడినటువంటి వాడు ఆయన యొద్ద తన్ను ఉండనిమ్మని ఆయనను బతిమాలు కొనెను. ఇది 3వ బ్రతిమాలుకోవడం. ప్రభువా, నేను కూడా నీతో పాటు వస్తాను, నన్ను నీ దోణిలో చేర్చుకుంటావా, నీ పాద సేవలో నన్ను ఉంచుకుంటావా? యేసు ప్రభువుల వారు ఏమన్నారంటే, ఆయన వానికి సెలవీయక. వాడి ప్రార్థనకు మాత్రం జవాబు రాలేదు. దయ్యముల ప్రార్థనకు జవాబు వచ్చింది, ఊరి వారి ప్రార్థనకు జవాబు వచ్చింది, స్వస్థత పొందినటువంటి వాని ప్రార్థనకు మాత్రం జవాబు రాలేదు. గమనించండి, దయ్యములు ఏమని ప్రార్థన చేశాయి? తమ్మును ఆ దేశంలో నుండి వెళ్ళనీయొద్దు, వీలైతే ఆ పందుల్లోకి జొరబడేటట్లు మాకు ఆజ్ఞాపించు అనగానే యేసయ్య అలాగే అని చెప్పేశాడు. ఊరివారు ఏమన్నారు? మా ప్రాంతాలు వదిలిపెట్టి పో అని బతిమాలుకుంటే యేసయ్య తిరుగు ప్రయాణమయ్యాడు. ఇప్పుడు వీడు ఏమంటున్నాడంటే, ప్రభువా, నేను నీతో పాటు వస్తాను అంటే ఆయన వానికి సెలవీయక. దేవుని బిడ్డలారా, ఏం జరిగింది ఇక్కడ? ఎందుకు సెలవీయలేదంటే, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపల్లిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో కొంతమందికి మరి ప్రార్థనకు జవాబు రాకపోవచ్చును, కానీ ప్రార్థన కంటే ఇంకా ఎక్కువగా ఒకటి ఉన్నది. అదేంటంటే సాక్ష్యం. సరే, నీ ప్రార్థనకు జవాబు ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు, కానీ నువ్వు సాక్ష్యం చెప్పాలి. నీవు నా వెంట వస్తే నువ్వు 13వ శిష్యుడు అవుతావు, అలా కాదు. నువ్వు వెళ్ళి సాక్ష్యం చెప్పాలి. దెకపల్లి ప్రాంతంలో నువ్వు సాక్ష్యం చెప్పాలి. ప్రభువు నీ యందు కనికరపడి ఏ రకంగా అవతలి ఒడ్డు నుంచి ఇవతలి ఒడ్డుకు వచ్చాడు, ఆ పరలోకములో నుండి భూలోకములకు వచ్చి ప్రభువు నీ మీద కనికరపడి తన రక్తము చేత నీ పాపములన్నీ ఏ రకంగా కడిగి వేశాడో,
ఏ రకంగా నిన్ను స్వస్థపరిచాడో, ఏ రకంగా అద్భుత కార్యములు నీ జీవితంలో చేశాడో, ఏ రకంగా నిన్ను మహిమపరిచి ఉన్నాడు, ఏ రకంగా గొప్ప కార్యములు నీ ఎడల చేసి ఉన్నాడు, ఏ రకంగా 2019 సంవత్సరంలో దేవుడు నీ పట్ల అద్భుత కార్యములు చేసి ఉన్నాడు. ఆ అద్భుత కార్యములన్నీ కూడా వేరే వాళ్ళకు చెప్పు, మీ ఊర్లోకి వెళ్ళి ప్రకటించు. ఎంత మంచి మాట అండి. ఈ 2015 సంవత్సరంలో సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నటువంటి ఓ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. సద్వినియోగం చేసుకుంటావా? యేసు నీకు చేసిన కార్యాలను ఇతరులకు చెబుతావా? నువ్వు వెళ్ళి ఇతరులకు ప్రకటిస్తే అందరూ కూడా ఆశ్చర్యపడాలి. 1982 సంవత్సరం మనకు పూర్వము నేను బహు భయంకరమైనటువంటి పాపిని. డిగ్రీ 3వ సంవత్సరం జరుగుతున్నటువంటి రోజుల్లో ఘోరమైనటువంటి పాపములు చేస్తున్నటువంటి దేవుడు నన్ను పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత అందరికీ ఆశ్చర్యం. రోడ్లలో తిరుగుతూ ఉంటే సజీవరావేనా, ఈ వ్యక్తేనా ఇప్పుడు బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉండేది, ఈ వ్యక్తేనా ఇప్పుడు సాక్ష్యం చెప్తూ ఉండేది, ఇంత భయంకరంగా పాపములు చేస్తున్నటువంటి ఈ వ్యక్తేనా ఇప్పుడు నెమ్మదిగా జీవిస్తూ ఉన్నాడు. ఆశ్చర్యపరిచేటువంటి సాక్ష్యములు మనం కలిగి ఉండాలి. ఈ సంవత్సరాన్ని సద్వినియోగం చేసుకో. వీడు వెళ్ళి దెకపల్లిలో ఆరంభింపగా, ప్రభువా నేను నీతో పాటు వస్తానంటే వద్దు. ప్రభువు నీ యందు కనికరపడి నీకు ఏ రకంగా క్షమాపణ ఇచ్చాడో, ఏ రకంగా స్వస్థత ఇచ్చాడో అది వేరే వాళ్లకు సువార్త లేదా సాక్ష్యము చెప్పు. నీ జీవితం వేరే వాళ్ళకు ఆశ్చర్యం కలిగించేటువంటి జీవితముగా ఉండాలి. ఈరోజు ఒక మంచి తీర్మానం చేసుకో. యేసయ్యా నేను నీ గురించి సాక్ష్యం చెప్తాను, నువ్వు చేసిన మేళ్ళన్నీ కూడా వేరే వాళ్ళకు చెప్తాను, నేను సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాను అని నువ్వు చెప్పగలుగుతున్నావా? అలాగ చెప్పగలిగితే నాతో కలిసి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకుంది. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ యేసు రక్షక, ఈరోజు మాతో మీరు మాట్లాడినందుకు మీకు వేలాది వేలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. క్రొత్త సంవత్సరంలో మేము సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానంలో వలె కాకుండా జ్ఞానంలో వలె నడుచుకున్నట్లు జాగ్రత్త పడాలి. కాబట్టి తండ్రి, మేము జ్ఞానులాగా ప్రవర్తించుటకు సహాయం దయచేయండి. దెకపల్లి ప్రాంతమునకు తండ్రి మీరు వెళ్ళారు, ఈరోజు మా దగ్గరికి వచ్చారు. ఆ ప్రాంతానికి వెళ్ళి దయ్యములు పట్టినటువంటి వాడిని బాగు చేశారు. ఈరోజు మమ్మను కూడా బాగు చేస్తూ ఉన్నారు. అయితే దయ్యములు పట్టిన వానికి స్వస్థత పొందినటువంటి ఆ వ్యక్తితో మీరు చెబుతున్నారు, నువ్వు నా వెంబడి రావాల్సిన అవసరం లేదు, కానీ నువ్వు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి ఎలాంటి అద్భుత కార్యములు చేశాడో వాటన్నిటిని తెలియజెప్పుమని. అవును తండ్రి, వాడు వెళ్ళి ప్రకటించగా తండ్రి అనేక మంది ఆశ్చర్యపడ్డారంట. ఈరోజు నా జీవితం కూడా, నా సాక్ష్యం కూడా అనేక మందికి నైనా ఆశ్చర్యం కలిగించేదిగా ఉండునట్లుగా సహాయం దయచేయమని, ఈ సంవత్సరంలో వచ్చే ప్రతిరోజు కూడా నైనా నేను సద్వినియోగం చేసుకుంటకు మీరే సహాయం దయచేయమని, వాక్యమును వింటున్న ఈ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. ఎవరైతే అనారోగ్య పరిస్థితిలో ఉండి ఈ టీవీ స్క్రీన్ మీద చేయి పెట్టి ఉన్నారో వారినందరినీ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో తాకండి తండ్రి. యేసు నామంలో ఇప్పుడే తాకండి. వారిలో ఉన్న దురాత్మ శక్తులు, వారి ఇంటిలో ఉన్నటువంటి దురాత్మ శక్తులు యేసు నామంలో ఇంటిలో నుండి ఒంటిలో నుండి పారిపోవును గాక. వారిప్పుడే సాక్ష్యం చెప్పుదురు గాక. యేసు నామంలో సంపూర్ణమైన విడుదల నీ బిడ్డలకు మీరు దయచేయమని, ఈ కార్యక్రమం మీరే నడిపించి మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుమని యేసు ప్రభు శక్తి కలిగిన నామంలోనే అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, మీతో ఒక చిన్న మాట. ఇంతవరకు ఈ కార్యక్రమంని మీరు ఆదరిస్తూ ఉన్నందుకై మీకందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. చాలా మంచిది. ఈ కార్యక్రమం కొరకు ప్రార్థన చేయండి. ముఖ్యంగా మనకు ప్రార్థన చాలా అవసరం. నేను మా సంఘంలో కూడా, మా చిన్న సంఘంలో కూడా, హిందూపూర్లో సియోను ప్రార్థనా మందిరం అనేటువంటి ఆ చిన్న మందిరంలో కూడా ఆ పేదవారి మధ్యలో నేను కోరుకునేది ఒకటే, మీరు కార్యక్రమం కొరకు ప్రార్థన చేయండి. మొట్టమొదట ప్రార్థన చేయండి. మిమ్మును కూడా నేను అదే వేడుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో కొరకు దయచేసి రోజు ప్రార్థన చేయండి. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ శ్రేష్టమైన కానుకలు ఈ స్క్రీన్పై కనపడుతున్నటువంటి అడ్రస్కి ఎంఓ కానీ
లేదా అకౌంట్ నంబర్లో కానీ వేసి కార్యక్రమాన్ని ప్రోత్సహించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతూ ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మిమ్మను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.